ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం అనకాపల్లిలో ఉన్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క దేవస్థానంకి వెళ్తున్నాం. ఆంధ్రులకు ఆరాధ్య దైవమైన అనకాపల్లి వాసులకు ఇలవేల్పు అయిన శ్రీ నూకాలమ్మ తల్లి, ఆ తల్లి యొక్క దర్శనము, ఆ తల్లి యొక్క మహత్యం ఏంటి, ఆ అమ్మవారు ఎలా వెలిసారో తెలుసుకుందాం. అమ్మవారు తొలిత సాలగ్రామ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అంటే విష్ణు సాలగ్రామం, శివ సాలగ్రామం చూస్తూ ఉంటాం, కానీ ఈ దేవాలయంలో మాత్రం శక్తికి కూడా సాలగ్రామం ఉంటున్న ఏకైక దేవాలయం. ఆలయం యొక్క దర్శనం టైమింగ్స్ అన్నమాట. ఉదయం 6 నుంచి 12 వరకు భక్తులకు దర్శనం, మరియు సాయంత్రం 6 నుంచి 8 వరకు ఉంటుందంట అమ్మవారి దర్శనం. ఏ సమయంలోనైనా దర్శనం లభిస్తుంది అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణం అంతాన. అంటే ఇది నమూనా ఆలయం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల అంటే రహదారి మార్గం అంతాన దేవాలయంలోకి వెళ్దాం పదండి. అంటే అమ్మవారి యొక్క రూపం ఇలా ఉంటుంది తొలిత. ఇప్పుడు అమ్మవారి చిన్న విగ్రహమే మార్చి 8వ తారీఖు నూతన దేవాలయం అగుండి ఎదురుగా కనబడుతుంది చూడండి, అది నూతన దేవాలయం. కొత్తగా కడుతున్నారు అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్దాం. ఆ అమ్మ దర్శనం చేసుకోవడం వల్ల మనకి కోరికలు తీరుతాయి. కోరికలు అంటే మనం అనుకునే పనులే కాదు, అమ్మవారు రాబోతున్న ఆపదలను కూడా ఎడబాపుతుందంట. అందుకే ఇక్కడ ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఇలాంటి రోజుల్లో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎందుకంటే అమ్మకి నిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ సమయంలోని వచ్చే భక్తులకు అమ్మవారు ఎంతో నవ్వుతూ, చిరునవ్వుతో, కామాక్షి స్వరూపం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. గురు చరిత్రలో కూడా ఈ అమ్మవారి గురించి ఉన్నట్టు విన్నాను. ఎందుకంటే దత్తాత్రేయుల వారు కూడా నూకాంబిక అమ్మవారితో మాట్లాడారంట. అంతటి ఆదిశక్తి స్వరూపమే ఈ అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనంకి వెళ్దాం. ఆ తల్లిని కన్నులారా గాంచి ఆ అమ్మ యొక్క స్వరూపాన్ని చూడండి. ప్రతి ఒక్క మిత్రుడు కొత్త మాస సమయంలో అమ్మవారికి చాలా ఘనంగా మహోత్సవం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అమ్మవారి యొక్క దర్శనం దొరకటం చాలా కష్టం, కానీ ఆనాడు దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇది అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహం మరియు అమ్మవారి యొక్క మూర్తి. ఇలా అమ్మవారి యొక్క ప్రాంగణం ఇది నమూనా ఆలయం అన్నమాట. అమ్మవారి యొక్క నూతన దేవాలయం కట్టే ముందు ఈ అమ్మవారిని చిన్న దేవాలయం అంటారు. ఈ దేవాలయంలో ఉన్న అగుండి చూడండి, ఇందాక చెప్పాను సాలగ్రామ రూపంలో అమ్మవారు కనిపించారు. అక్కడ సింహాసనంలో ఉంది కదా, అవే సాలగ్రామాల అమ్మవారివి. అలాగే నూకాలమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. అలాగే బయటకు వచ్చాక అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్తే నమూనా ఆలయం కడుతున్నారు. చూడండి ఎంత బాగుందో ఈ దేవాలయం. నేను మొదట చూసేటప్పుడు అరుణాచల ఆలయంలాగా ఉంది అనుకున్నా. గోపురం అది చూసి చాలా బాగుంది. ఇప్పుడు పోతురాజు దగ్గరికి వెళ్దాం. ప్రతి అమ్మవారి యొక్క దేవాలయంకి వెళ్తాం, కానీ తన తమ్ముని దర్శనం చేసుకో, అలా స్వామిని కూడా దర్శించుకోవాలి. పోతురాజుల్లో కూడా చాలా అవతారాలు ఉన్నాయి. సింహపోతురాజు, మయూరాంశ పోతురాజు, ఇలా రకరకాల. తమిళనాడు సైడు మనం వెళ్తే చాలా అక్కడ పోతురాజును కూడా మనకి ఇక్కడ కాలభైరవ స్వామిని ఎలా అర్చిస్తామో అదేవిధంగా పోతురాజును కూడా అర్చిస్తారు. అలా పోతురాజు స్వామి అక్కడ వృక్షం కింద ఉంటారు. ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుందాం. నమూనా ఆలయం చూడండి, ఎన్ని అమ్మవారి యొక్క చిత్రాలతో ఎంత సుందరంగా ఉందో. పోతురాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ వేప వృక్షం ఉంది కదా, ఆ వృక్ష వాటిక కిందనే ఉన్నారు స్వామివారు. ఆ స్వామిని దర్శించటం వల్ల మనకి ఉన్న శత్రుబాధ తొలగుతుంది. శత్రువు మనకి బయట కనిపించేది కాదు, మనలో కూడా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములు అనే అరిషడ్వర్గాలు 7. ఆ 7టిని కూడా జయించే శక్తిని ప్రసాదిస్తారు స్వామివారు. అలాగే నమూనా ఆలయాన్ని ఒకసారి అందరం చూద్దాం. చూడండి అరుణాచల గిరి ఎలా ఉంటుందో, రాజగోపురం అలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.
అలాగే అమ్మవారి యొక్క అంటే ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేచి, షష్టం కాత్యాయిని తద. అంటే నవదుర్గా స్వరూపాల్లో అమ్మవారు ఎలా ఉంటుందో ప్రతి ఒక్క చిత్రాన్ని దేవాలయంపై నిర్మించారు. ఇది వెనకకు వెళ్ళే మార్గం, అంటే దేవాలయం వెనకకు వెళ్ళే మార్గంలో అమ్మవారి యొక్క పాదుకలు మరియు అమ్మవారి యొక్క స్వరూపం మహాకాళి స్వరూపం, అంటే మహాకాళి కూడా ఈ నూకాంబిక అమ్మవారి. ఇలా మంచి మంచి వీడియోలు తెలుసుకుంటూ ఈ ఛానల్ సపోర్ట్ చేస్తా. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఆ పక్కనే ఉన్న కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం మరో వీడియోలో కలుసుకుందాం.